దేవాలయాలు మన అస్తిత్వానికి ప్రతీకలు. దేవాలయాలను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ముఖ్యంగా పురాతన ఆలయాలను రక్షించడం ప్రభుత్వాల బాధ్యత. కొన్ని ఊళ్లలో 1000 ఏళ్లకు పైబడి దేవాలయాలు ఉంటాయి. వాటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకొని ఉంటాయి. అయితే వాటిని పట్టించుకునేవారే ఉండరు. కొన్ని చోట్ల కనీసం దీప ధూపాలకు కూడా నోచుకోని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలకు ఏళ్ల తరబడి మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే ఉండడు. దీంతో విసుగెత్తిపోయి గ్రామస్తులు కూడా వాటిని అలాగే వదిలేస్తారు. కానీ వరంగల్ జిల్లా ఆత్మకూరు గ్రామస్తులు అలా చేయలేదు. ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగిన తమ దేవాలయం పాడుబడిపోతుంటే చూస్తూ చూస్తూ వదిలేలేదు. తమ ఊళ్ళో ఉన్న 1000 ఏళ్ల నాటి దేవాలయాన్ని కాపాడుకునేందుకు సంకల్పించారు. తెలంగాణలోని పంచకుట శివాలయం అదొక్కటే కావడంతో అది తమ ఊరికే గర్వకారణంగా భావించిన గ్రామస్తులు పునరుద్ధరణకు నడుంబిగించారు. గ్రామస్తులంతా విరాళాలు సేకరించారు. అదేదో 1 లక్ష 2 లక్షలు కాదు, ఏకంగా 3,75,00,000 రూపాయలను సమీకరించారు. ప్రతి ఇంటి నుంచి 10 నుంచి 15 వేల వరకు విరాళాలిచ్చారు. వీరికి పక్కనున్న గ్రామస్తులు సహకరించారు. గుడిపాడు, తిరుమలగిరి, పెద్దాపురం గ్రామస్తులు కూడా విరాళాల సేకరణకు సహకరించడంతో ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమకూరాయి. ఇక విరాళాలు అందడంతో దేవాలయ పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. నాటి ఆనవాళ్లను వీలైనంత మేర అలాగే ఉంచడానికి ప్రయత్నించారు. కావలసిన చోట్ల మరమ్మతులు చేశారు. దీంతో ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఇప్పుడు ఆధునీకరణను సంతరించుకుంది. ఇప్పుడు ఆ దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఇప్పటికైతే ప్రతిరోజు 100 మంది భక్తులు వస్తున్నట్లు పంచకుట శివాలయం చైర్మన్ వి బుచ్చిరెడ్డి తెలిపారు. నిజానికి ఇలా శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలను దేవాదాయ శాఖ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ శాఖ ప్రభుత్వాల చేతిలో ఉండడంతో ఆదాయం వచ్చే ఆలయాలపైనే దృష్టి సారిస్తోంది. పంచకుట శివాలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు దేవాదాయ శాఖకు పలుసార్లు లేఖన రాశారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ దేవాలయం నుంచి డబ్బులు రావు. అయినా కూడా గ్రామస్తులు పట్టుబిడలేదు. దేవాలయాన్ని సొంతంగానే పునరుద్ధరించుకున్నారు. సనాతన హైందవ ధర్మానికి ఆయుపట్టు లాంటి ఆలయాన్ని కాపాడుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.